ఒక స్వీట్ మెమరీ షేర్ చేసుకో మీ మమ్మీతో. మా అమ్మ నాకు ఒక మాట చెప్పింది, అది ఇప్పటివరకు ఎవ్వరికి తెలియదు, మరి మమ్మీకి గుర్తుందో లేదో తెలియదు. నాకు కొట్లాట అయ్యేటప్పుడే నేను నా వల్ల అవ్వట్లేదు, నేను తీసుకోలేకపోతున్నా, ఇంటి దగ్గర ఉన్నా, ఇంకా అక్కడ ఫ్రెండ్స్ ఉన్నా కూడా ఊర్లో ఎలా ఉంటుంది బయట ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళలేం, ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళి షేర్ చేసుకో, ఏదున్నా ఇంట్లో 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 నాకు అవ్వట్లేదు. ఎందుకు చేసిన, నా లైఫ్ ఏంటి నైట్ 10 అవుతుంది, డాడీ డ్యూటీ వెళ్ళాడు, వస్తాడు అప్పుడే 10:30కి. అయితే అన్న నేను అమ్మనే ఉన్నాం, నేను ఇంటెన్కాలకి వెళ్ళి కూర్చొని ఏడుస్తున్నా, నా వల్ల అవ్వక బాత్రూంలో ఏడ్చిన రోజులు కూడా ఉన్నాయి. అక్కడ ఏడుతుంటే మా అమ్మ చూసి పిలిచింది, మా అమ్మ నన్ను రానమ్మా అంటది, ఇక్కడ రా అంటే వచ్చిన. నేను ఇంకా నా వల్ల అవ్వట్లేదు, మా అమ్మ ముఖం చూస్తుంటే ఏడుపు వస్తుంది, నాకు చెప్పుకోవాలి అన్నంత వస్తుంది. పక్కకి పడుకొని అమ్మ ఎందుకు, నేను ఎవరికేం పాపం చేసిన, ఎందుకు నాకే అన్ని, సరే తప్పు చేసిన, నేను ఎందుకు బయట పడలేకపోతున్నా, ఏంటి నా లైఫ్ అంటే ఇంకింతేనా అంటే మా అమ్మ ఒకటే మాట చెప్పింది, ఇప్పుడు నువ్వు ఇన్ని చూసినావు, ఈ చిన్న ఏజ్ లో అన్ని చూసినావు, ఇక ముందు ఏదన్నా స్టెప్ వేసే ముందు ఆలోచించు, అది ఒక్కసారి కాదు 2 సార్లు కాదు, ఎన్నిసార్లు ఆలోచించినా తప్పు లేదు దాని గురించి, ఎందుకంటే ఒకటి చేసే ముందు ఆలోచించడం దాన్ని తప్పనరు, అది ఏదైనా సరే. సరే నువ్వు ఇంత బాధపడుతున్నావు, నిన్ను అర్థం చేసుకునేటోడు ఎక్కడన్నా ఒక్క చోట ఉంటాడు, నిన్ను అర్థం చేసుకుని నీ లైఫ్ లోకి వస్తాడు, ఏం బాధపడకండి మా అమ్మ. అప్పుడు అనుకున్నా, నా అమ్మనే నాకు ఇంత ఉంది, నా అన్నని నాకు ఇంత ఉన్నారు, ఇంకెందుకు అన్న థాట్ లో అక్కడే 7 months ఇంట్లోనే ఉన్నా. ఆ తర్వాత చాలా అదృష్టవంతురాలి అలాంటి అమ్మ దొరకడు నీకు. ఇంట్లో నడువే అని చెప్పి ఇంట్లో చేసిన తప్పులకి నిజంగా చాలా ఇబ్బందులు ఉంటాయి. ఇప్పుడు ఏదో రిగ్రెట్ ఫీల్ అవుతున్నావా అమ్మ గురించి? అరే అమ్మకి చెప్పని సీక్రెట్ ఇంకా ఏదైనా అంటే, సో అమ్మకి కానీ నాన్నకి కానీ ఇంట్లో చెప్పని సీక్రెట్, సో ఆ పాస్ట్ విషయం పక్కన పెడితే అది కాకుండా ఇంకేదన్నా సీక్రెట్ దాచిపెట్టింది ఏదైనా ఉందా? లేదని మాత్రం మనకు ఉండే ఉంటది. దాచిపెట్టింది అంటే మా అమ్మ నాన్న ఎప్పుడు అంటారు ఏంటంటే, నువ్వు ఎప్పుడు మా గురించి ఆలోచించవు, నీకు నచ్చిందే చేస్తావు, అది ఇదని అంటారు. కోపంలో తిడతారు, ఎందుకంటే కన్నారు కాబట్టి, వాళ్ళకి కన్న పేగ ఎంత ఉంటుందో అంత దుఃఖం కూడా ఉంటది కదా. సరే ఓకే అని చెప్పి వాళ్ళు తిట్టినంతసేపు కోపంతో ఉంటా, తర్వాత ఒక్కదాన్ని మైండ్ లో ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు కూడా నా మైండ్ లో రన్ అయితే, సరే కన్నది కదా, తిట్టింది, ఓకే పోనీ, మళ్ళీ అదే ఫోన్ చేస్తుంది నాకు, నన్ను అయితే వదులుకోదు కదా, ఎప్పుడు ఎన్ని చేసినా వదులుకోలేదు, నన్ను వదులుకోవద్దు అన్న నమ్మకం అయితే నాకు చాలా ఉంది. ఎందుకో తెలియదు, అది ఎన్ని చేసినా ఇంకేమో తెలియదు. కొంతమంది అయితే వదిలేసుకుంటారు, నా కూతురు చచ్చిపోయింది అని చెప్పి. కొంత నా ఫ్రెండ్స్ ఇంట్లో చూసా, చచ్చిపోయినప్పుడు ఫోటో పెట్టి వాళ్ళకి దండేసిన, నేను కళ్ళతో అట్లా చూసినా కూడా నేనైతే నా పేరెంట్స్ ఎప్పుడు అట్లా చేయలేదు. నేను దాచిపెట్టింది అయితే ఏంటంటే, ఎప్పుడు ఇట్లా అంటూ ఉంటారని చెప్పిన కదా, ఏం ఆలోచించవాలి, కానీ వాళ్ళకి తెలియదు. నేను ప్రతిసారి వాళ్ళ గురించి ఆలోచిస్తా, కానీ నాకేంటో మా అమ్మ కోసం ఒక్కటి చేయాలి, మా అమ్మది ఒక్కటి చూపించాలి మా అమ్మకి. కానీ నేను ఒకటైతే ఎప్పుడు అనుకుంటా, ఎప్పుడు ఉంటానో ఎప్పుడు పోతానో నాకైతే తెలియదు, కానీ నేనైతే ఉన్నంత వరకు మా అమ్మకైతే ఒకటి చూపించే పోవాలి. ఏం చూపిస్తావు? చెప్పను అంటే ఏంటి అంటే ఎగ్జాంపుల్ చెప్పు. ఎగ్జాంపుల్ అంటే అది కూడా చెప్పా, అది చెప్తే అది మా అమ్మకి సర్ప్రైజ్ ఎట్లయితుంది చూడదు. ఇంటర్వ్యూ చెప్తే నుంచి దాకా పాస్ కొట్టు మమ్మీ ఎవరన్నా, అది సీన్ లేదు. చెప్పవా? సరే అంటే ఏదో సర్ప్రైజ్ ఇస్తా ఉంటుంది, ఇచ్చినప్పుడు ఒక వీడియో తీసిన మా అమ్మ అనుకుంటుంది తెలుసా, అది నన్ను మోసం చేయకుండా ఉంటే చాలు. మీ కూతురు చాలా మారింది, ఎప్పుడైతే సర్ప్రైజ్ ఇస్తారో అప్పుడు నాకు వీడియో పంపు, నేను కూడా ప్లే చేస్తాను. అక్కడ ఇందాక కూడా మా అమ్మ ఇందాక ఎప్పుడు ఈ రీసెంట్ గానే నేను అన్ని నన్ను చెప్తే మా అమ్మకి ప్రతి ఒక్కటి షేర్ చేసుకుంటా. ఒకటి ఏంటంటే నాకు అర్థం కాదు, బాయ్స్ లా లవ్ లో ఉన్నప్పుడు ఒక అమ్మాయి ఒక అబ్బాయి రిలేషన్ లో ఉన్నప్పుడు ఎట్లుంటారంటే, ఆ అమ్మాయి చెప్తుంది ఏదైనా పని చేసుకో, మనము ఫ్యూచర్ లో సెట్ అవ్వాలి అని చెప్తే వాడు వినడు. అదే అగర్సే ఆ అమ్మాయి దూరం పెట్టుకుంటూ మెల్లమెల్లగా ఆ అమ్మాయికి ఆ అబ్బాయికి రిలేషన్ బ్రేక్ అయిపోయి సపరేట్ అవుతుందా, అప్పుడు ఎట్లయితే అరే అది నన్ను ఇట్లా అన్నది, దానికి నేనేంది ఉన్నప్పుడు ఇనురా చేయరా బాబు అంటే చేయరు, కానీ పక్క నుంచి పిల్లలు పోయిన తర్వాత సెటిల్ అవుతాడు. నేను ఇదే అమ్మా ఎందుకమ్మా ఉన్నన్ని రోజులు మనం చెప్తే వినరు, మనం వెళ్ళిపోయాక ఎందుకు ఇట్లా చేస్తారు, సెటిల్ అవుతారు అని చెప్పేసి అంటే, అంతే ఎవరిని నమ్మొద్దు అంతే అదేదో కొన్ని మాట్లాడుకుంటాము. మా అమ్మ అంటది, అమ్మ నేను ఇంకెవరిని నమ్మనమ్మా అంటే, నువ్వు అందరినీ నమ్ము,
నన్ను మాత్రం నమ్మకు, నన్ను మోసం చేయి, నువ్వు నన్ను చేస్తూనే ఉండు, నేను మోసపోతే నాకు సిగ్గు రాదని అంటది మా అమ్మ. కానీ క్యూట్ కెమిస్ట్రీ అనమాట, ఇద్దరు బాగా నడుస్తూ ఉంటాయి. సో ఇంకొకటి, ఇది కూడా నేను ఓపెన్ గా అడుగుతున్నా, సో నెక్స్ట్ ఏంటి లైఫ్? నెక్స్ట్ ఏంటి అంటే పెళ్లి ఏమన్నా చేసుకుందాం అని చెప్పి ఆలోచనలు ఉన్నావా? ఇక మా అమ్మ ఈ 2 కాళ్ళు ఇరగొట్టి పెడతది. రిలేషన్ కి ఏది లేదు, వద్దు పెళ్లి ఇప్పుడే వద్దు, ప్రజెంట్ చెల్లి అవుతున్నా అంటావు. సరే, ఇప్పటిదాకా నీకు ఒకటి చెప్పినా, నేను ఒక సర్ప్రైజ్ ఇస్తా అని చెప్పి నేను చెప్పినా కదా, సో వెయిట్ చేస్తున్నావు సర్ప్రైజ్ కోసం? చేస్తున్నా. చెప్పు, నువ్వు ఎప్పుడు ఇస్తావో అంటే లైక్ ఎప్పుడైనా మళ్ళా పిలిచి సర్ప్రైజ్ ఇస్తావేమో అనుకో. సరే, నెక్స్ట్ టైం ఇవ్వాలా? మీ ఇష్టం అది. చెప్పు, నువ్వు సర్ప్రైజ్ నువ్వు ఎక్సైట్మెంట్ గా ఫీల్ అవుతా, బట్ పక్క అవుతావు, 100% అవుతావు, నెక్స్ట్ టైం హ్యాపీ ఫీల్ అవుతావు. దీనికి కూడా ఇంతకుముందు నేను చెప్పినా కదా, నీ ఫ్రెండ్ ఎవరు అమ్మాయి సోని అని చెప్పి, అమ్మాయి నుంచి వచ్చింది నాకు నీకు సర్ప్రైజ్ ఇవ్వమని అమ్మాయి చెప్పింది. మా అమ్మ అది ఏం చెప్పింది? అది కొంచెం గలీజ్ గా ఉంటది, ముందే చెప్తున్నా, గలీజ్ సర్ప్రైజ్ అది. నా గురించి అయితే ఏం బయట చెప్పదు. తన దగ్గర ఏదో ఫొటోస్ ఏదో ఉన్నాయంట, అదేదో చూపిస్తా అని చెప్పి చెప్పింది. బట్ నేను సార్ సోనీ కూడా ఓపెన్ ఇవ్వ, సోనీ కూడా రమ్మని చెప్పిన, బట్ తను బిజీ ఉందని చెప్పి అది లేదు. ఏడుంది? నేను ఇప్పుడు రాజస్థాన్ పోయిందా? లేదు, నేను పోయినా కదా దాంతో పాటు రాజస్థాన్. మేము మొన్ననే మార్నింగ్ వచ్చాము. అది లేదు, బయటకు వెళ్ళింది. సరేనా? ఓకే, రెడీయా సర్ప్రైజ్ కి? ఓకే రెడీ. నువ్వు కూడా తర్వాత నాకు సర్ప్రైజ్ ఇవ్వాలి. సరే ఇస్తా. పక్క కదా, ఎప్పుడైనా అనుకో పక్కన వేసుకుంటే ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసి నాకే సర్ప్రైజ్ ఇవ్వాలని చెప్పి. ఓకేనా? కళ్ళు మూసుకోవాలి. మూసుకో, సర్ప్రైజ్ వద్దా? కావాలి. కళ్ళు ఎందుకు మూసుకోవాలి సర్ప్రైజ్ అన్నప్పుడు? అట్లా చూస్తావా మరి? మూసుకో, నేను చెప్తా. ఓపెన్ చేస్తే అనుకున్న వాళ్ళ మీద ఒట్టు, మరి నీ ఇష్టం మీద. నాకు తెలుసు మీ అమ్మ అంటే ఎక్కువ ఇష్టం, అమ్మల మీద ఒట్టేయను కాబట్టి అనుకున్న వాళ్ళ మీద ఒట్టు నువ్వు మళ్ళీ. సరే ఓకే, తెరవా నీవన్నీ చెప్పి, ఇవన్నీ కళ్ళు మూసుకోను, మళ్ళీ నేరుస్తున్నావు నువ్వు. తెరవద్దు, కళ్ళు మూసుకో, ముందే చెప్తున్నా, సర్ప్రైజ్ మొత్తం మిస్ అవుతావు. ఓకేనా? రెడీ? నువ్వు కళ్ళు మూసుకునే ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? ఏ సర్ప్రైజ్ గిఫ్ట్ ఇస్తా అనుకుంటున్నావు? నువ్వు చెప్పు. బిర్యానీ తెస్తున్నా అన్నావు ఇందాక. అది బిర్యానీ సర్ప్రైజ్ కాదు, నిజంగా చెప్తున్నా. ఈ సర్ప్రైజ్ ని చూస్తే సో వాళ్ళకి చాలా కావాల్సిన వ్యక్తులు, నువ్వేమో ప్లాన్ చేసినావు, లో ఉన్న టైంలో కూడా నీకు సపోర్ట్ చేసిన వ్యక్తులు, నీకు ఎంతో ఇష్టమైన నీ ఫ్రెండ్స్ కాదు, ఒక ఫాలోవర్ అనమాట. నీకు ఫాలోవర్ నేను పిలిపిస్తా. రెడీయా? కళ్ళు మూసుకో. ఓకే, రెడీయా? చెప్పు. సరే, గుర్తుపట్టు. వాళ్ళైతే ఫాలోవర్. నువ్వు నా ఫాలోవర్ తీసుకొచ్చి నా కళ్ళు ముప్పిస్తే వీళ్ళు ఏమనుకుంటారు చూసేటోళ్ళు? అమ్మాయి, అబ్బాయి ఫాలోవర్. ఎవరు చెప్పు. ఆ చేయబట్టి గుర్తుపట్టు. ముందు నుంచి నెంబర్ ఇచ్చింది నాకు. సరే, ఇప్పుడు నీ గురించి సీక్రెట్స్ ఏమి చేయదు అట్లాంటిది. నీ గురించి సీక్రెట్స్ అన్ని ప్రతి ఒక్కటి నాకు ఈరోజు చెప్పడానికి ఎక్స్పెక్ట్ చేసినావా? ఏడుంది? రాజస్థాన్ నుంచి పట్టుకొచ్చినావు. నేను ఇద్దరం వచ్చింది రాజస్థాన్ నుంచి. నమ్మినావా ఇప్పటికైనా నేను చెప్పినవాన్ని? సోనియే చెప్పింది నాకు. నమ్మవా? వాట్సాప్ ఓపెన్ చేసి చూపియాలా? నువ్వు ఇచ్చినవానే? నీకన్నా ముందు మేము ఫ్రెండ్స్ అబ్బా. మరి రాజస్థాన్ ఫ్రెండ్స్ మేము ఇద్దరం. ఓకే, సరే, కొంచెంసేపు నువ్వు సైలెంట్ గా ఉండాలి, మధ్యలో అసలు మాట్లాడవద్దు. రైట్ సోని, హాయ్. ఎట్లున్నావు? ఎంత బాగున్నావు? చాలా బాగున్నావా? ఓకే, సో నువ్వు రాజస్థాన్ నుంచి కదా? నాది ప్రాపర్ రాజస్థాన్. సో మరి ఇక్కడ అంటే డాడీ మమ్మీ మ్యారేజ్ అయిన తర్వాత ఇక్కడ వచ్చేసారు. ఓకే, మొత్తం ఇప్పుడు ఇక్కడే. ఓ సూపర్. ఎప్పటి నుంచి పరిచయం మరి నీకు మీ ఫ్రెండ్? ఒక 8-9 months. 1 year. 1 year ఫ్రెండ్. సో ఎలా ఉంది మీ ఫ్రెండ్షిప్? చాలా బాగుంది. ఏమో నీ గురించి ఒకటే చెప్తుంది, నువ్వంటే నచ్చవా అంట. అట్లా చెప్పదు. ఇప్పుడు చూపియాలా కెమెరా మొత్తం పక్కన? నువ్వంటే నచ్చవా అంట. సో ఆమె ఉన్న ఫ్రెండ్ లిస్ట్ లో ది వరస్ట్ అంటే నీ పేరు చెప్పింది ఇప్పటిదాకా నాకు, సోని అని. అంటే చెప్పదు. అడుగు ఒకసారి. చెప్పలేవు? ఓకే, సో నీ పేరు తీయగానే ఎమోషనల్ అయిపోతుంది. ఎట్లా పరిచయం ఇద్దరిది?
ఎట్లా పరిచయం అంటే ఇట్లనే నార్మల్ గా పరిచయం అయినాం ఒక 8-9 months నుంచి పరిచయము. బట్ ఇద్దరు అండర్స్టాండింగ్ అంటే ఒక 4-3 months నుంచి చాలా అండర్స్టాండింగ్. అంటే తనకు నేను అర్థం చేసుకోవడం, నాకు తను అర్థం చేసుకోవడం అట్లా. ఏం అర్థం చేసుకున్నారు అట్లా ఇద్దరు? అంటే ఫ్రెండ్షిప్ లో ఏం అర్థం ఉంటుంది, ఎమోషన్స్ అవన్నీ. అన్ని. ఓకే, చూసావు మొన్నటిదాకా లైఫ్ లో తను అనుభవించిన బాధలు కానీ. సో యాజ్ అ ఫ్రెండ్ గా నీ సపోర్ట్ ఎలా ఉండే? బాగుంది. సపోర్ట్ చేసినావా తనకి? చాలా చేసిన. తనకు అడగండి. నువ్వు చెప్పాలంటున్నా. చేసిన. ఓకే సరే, ఇప్పుడు పక్కన ఉంది కదా, ఇప్పటిదాకా మనం చెప్పుకోలేము, ఆల్రెడీ తలకాయ కింద పెట్టిందాను. సో ఎలా సపోర్ట్ చేసింది? ఎందుకంటే లైఫ్ లో నువ్వు చాలా లోగా ఉన్నప్పుడు మన ఇష్టపడే వ్యక్తులు కానీ మనకు సంబంధించిన వ్యక్తులు సో మన పక్కన ఉంటే అన్ని మర్చిపోతాం అంటూ ఉంటారు. సో తను ఎలా సపోర్ట్ చేసింది? ఎందుకంటే పక్కనే ఉంది. నేను ఇక్కడ ఉంటే దీని దగ్గర ఉంటా, అక్క దగ్గర ఉంటా. అక్క ఉంటది, అక్క ఇంకిద్దరికి తెలుసు, ఇంకిద్దరం చాలా క్లోజ్. నాకు ఇంకెక్కువ చాలా క్లోజ్. అయితే ఏమైంది, నేను ఊరు వెళ్తా కదా, ఫోన్ చేసుకోము, ఇద్దరం మాట్లాడుకోము, ఎప్పుడో ఒకసారి. కానీ ఇక్కడ ఉంటే మాత్రం కలుస్తాం. నాకు ఎట్లా అంటే ఇది, నేను మూడ్ ఆఫ్ ఉన్నా ఏదున్నా నా గురించి ఆలోచిస్తుంది. ఎట్లా అంటే ఏదైనా సరే నీకు నచ్చితే చెయ్యి, నేను నీ వెనకాల ఉంటా, సపోర్ట్ చేసా. 1 అయినా 2 అయినా 3 అయినా. సో నేను నాకు అవ్వట్లేదు, మైండ్ పని చేస్తలేదు, నాకు తీసుకోలేకపోతున్నా. చలో బయటకు పోదాం పదా అంటది స్కూటీ మీద. అట్లా చక్కరేసి వస్తాం, తిరుగుతాము, తిరిగేసి ఇంటికి వస్తాం, పడుకుంటాం. అట్లా ఇంకా ఉన్నా అనే మాత్రం దానికి చెప్తుంది. నాకు అసలు ఎట్లా చెప్పాలో కూడా అర్థం అవ్వట్లేదు. తనకు బాయ్ ఫ్రెండ్ ఉందంట, సో అది సోనీకి తెలుసు అని చెప్పి చెప్పింది. ఆ పేరు ఏదో చెప్తే జరా. బాయ్ ఫ్రెండ్ అయితే ఎవరు ఏం లేరా? మరి ఉన్నారు అని చెప్పి ఒప్పుకుంది. నీ సోనీ వచ్చినాక పేరు బాగా తెలుసు, సోనీ చెప్తుంది అని చెప్పి చెప్పింది నాకు. ఓకే, మరి నీకున్నారు డైరెక్ట్ చెప్పేస్తున్నావు? రిలేషన్ ఉన్నారు. సూపరా, చాలా బాగుంటది ఇలా బాండింగ్. నాకు చాలా ఇష్టం తెలుసా. అవునా? అన్న చాలా చాలా సెన్సిటివ్, ఇంకా అండర్స్టాండింగ్, చాలా కేర్ చేసుకుంటాడు అన్న. ఎప్పుడైనా నీకు భయం వేసిందా మీ ఫ్రెండ్ చూసినాక? భయం అంటే ఈమె భయపడుతుంది అన్నిటికీ. భయం వేస్తుంది నాకు, ఎందుకంటే ఈమె చాలా ఫేజ్ అయింది లైఫ్ లా. ఈమె ఇంకా ముందు లైఫ్ ఏంటి, ఇప్పుడు అందరూ ఒక లక్ ఉండరు. ఈమె కూడా చాలా మంది నమ్మింది, మోసపోయింది. నేను చాలా మందిని నమ్మినా మోసపోయినా ఫ్రెండ్షిప్ దాంట్లోనే. మళ్ళా ఫ్రెండ్షిప్ చేయాలంటే కూడా భయం వేస్తుంది, మళ్ళా మోసపోతామని. అట్లా అని చెప్పి ఈమె కూడా చాలా చాలా బాధపడతా. తనంటే ఇష్టమా? నిజం చెప్పు. చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే ఏం చెప్తాం? చాలా అంటే చాలా ఇష్టము, ఇంకేం చెప్పాలంటే ఏం లేదు. చాలా ఇష్టమా? సో తనలో నీకు నచ్చే క్వాలిటీస్ చెప్పంటే ఏం చెప్తా? తనకు కోపం వస్తుంది. కోపం వస్తే ఏదున్నా కోపం వచ్చింది అనుకో ఇట్లా పెట్టుకుంటది. వైర్ సంథింగ్ ఏదైనా ఉన్నా అదే నచ్చదు. కోపం ఉన్నప్పుడు ఏమైనా చేసుకుంది అనుకో, అప్పుడు ఏం చెప్పు, అది కోపంలో ఏదైనా అవుతుంది. ఒక 5 minutes కోపం ఏదైనా అవుతుంది, అదే నచ్చదు, ఇంకేం లేదు. అంత ఓకే. బెస్ట్. నచ్చే క్వాలిటీస్ ఏం లేదన్న, అంత ఓకే, ఇష్టమే. అంత మంచిగా కలిసి ఎక్కువ మెమరీ ఏదైనా ఉందా? మేము అసలు అనుకోలేదు ఇట్లా కలుస్తాం అని చెప్పి, ఇట్లా అస్సలు అనుకోలేదు. ఇంకా ఎట్లా చెప్పాలో కూడా అర్థమైతలేదు. మెమరీస్ ఏదైనా షేర్ చేసుకోవచ్చు కదా మీ ఇద్దరికి? కొన్ని మెమరీస్ ఉంటాయి కదా ప్రతి ఒక్క లైఫ్ లో, అట్లా మీ ఇద్దరు కలిసి చేసిన మెమరీస్ ఏమైనా గుర్తున్నాయి? ఇంకా రాజస్థాన్ వెళ్ళినాం కదా, చాలా లాంగ్, అంటే ఎవరు పంపారు పేరెంట్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజస్థాన్ ఈ నుంచి 2 days జర్నీ ఉంటది. అవును. ఇంట్లో అడిగింది, సరే పోమన్నది వాళ్ళ మమ్మీ. ఓకే వచ్చింది. ఒక మాక్సిమం ఒక 15 days 18 days ఉన్నాం. 18 days 18-20 days అంతే. ఇక చాలా లాంగ్, అది పంపించింది వాళ్ళ మమ్మీ. ఎంజాయ్ చేసినాము, అక్కడిక్కడ ట్రిప్ తిరిగినాము. ఇంకా అట్లా విలేజ్ కి తీసుకుపోయినా అలా మొత్తం అయితే చిల్ అవుట్ చేసారు. సో తనలో నచ్చే క్వాలిటీస్, నచ్చని క్వాలిటీస్ రెండు చెప్పాను. నచ్చేవంటే నా గురించి ఎక్కువ ఆలోచిస్తుంది, నా గురించి ఏడుస్తుంది. నేను ఏడుస్తుంది. అవునా? నేను ఏడుసాగు కళ్ళలో దానికి ఇలా అందుకే వస్తున్నాయి. ఏడుస్తుంది, నేను ఏడుస్తే నాకు ఇప్పటికి అర్థం కాదు. నేను ఒక్కొక్కసారి దానికి చెప్పను అనుకుంటా, ఇది ఎందుకు నేను ఏడుస్తుంది అని చెప్పి అనుకుంటా. సరే మా బాండింగ్ అట్లా ఉంది అని చెప్పి. ఇక నచ్చని క్వాలిటీ అంటే ఏముందంటే నాకేం లేదు, అది నన్ను తిడుతుంది, నేను దాన్ని తిడతా, ఏముండదు. నచ్చని క్వాలిటీ అంటే నాకు ఇప్పటివరకు దాని దగ్గర ఏం అట్లా కనిపించలేదు నచ్చని క్వాలిటీ అనేది. ఓకే, సో అంటే ఎంత మంచి ఫ్రెండ్షిప్ అయినా సరే, సో ఎంత మంచి ఫ్యామిలీ కానీ సంథింగ్ ఎల్స్ ఏదైనా కానీ,
సో థర్డ్ పర్సన్ అనే వ్యక్తులు కొంతమంది ఉంటారు. సో అలా మేము పరిచయం అయింది ఆ థర్డ్ పర్సన్ వల్ల. మేము ఒక అమ్మాయికి షీఈ్ అవర్ ఎనిమి అనమాట, అమ్మకు కొంచెం శత్రు ఇద్దరికి. ఆమెనే మమ్మల్ని పరిచయం, ఆమెనే నాకు దీన్ని పరిచయం చేసింది. ఆమెకి ఇప్పుడు థ్యాంక్స్ చెప్పుకోవాలనిపిస్తుంది. అనుకున్నాము అరే అరే దాని మీద ఎంత కోపం ఉన్నా దానికి ఒకసారి కలిసి థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే మనల్ని కలిపింది కదా. ఇప్పుడు మన వీడియో చూస్తుండొచ్చు అంటే ఒక ఫ్రెండ్ పరిచయం చేసింది. ఒకప్పుడు ఆమె కూడా ఇద్దరికి ఫ్రెండే. అప్పుడు తనకి గుడ్ ఫ్రెండ్, నాకు గుడ్ ఫ్రెండే. కాకపోతే తనకి ఈమె ఫ్రెండ్ అని చెప్పి నాకు తెలియదు ఇది ఫ్రెండ్ అని చెప్పి. ఒక సిచ్యువేషన్ లో తన నెంబర్ ఇవ్వడం అట్లా 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 మిస్అండర్స్టాండింగ్స్ చెప్పడం జరిగినాయా మీ ఇద్దరి మధ్యలో? ఏది లేదు ఈ 4 months లో ఏది లేదు. 4-5 months లో అంటే ఉంటాయి కదా కొన్ని చిన్న చిన్న వాటికి కొన్ని మనసులో. ఏదైనా చేసినా ప్రతి ఎక్కడైనా వెళ్తున్నా నేను రేపు మార్నింగ్ వస్తా నాకు ఈ టైం అవుతుంది అడుగుతుంది, అదే అడుగుతుంది. రేపు పొద్దున వస్తావా ఇప్పుడు వస్తావా అంటే నేను చెప్తా ఒక 10 minutes టైం తీసుకొని చెప్తా అంటే ఓకే డన్. రేపు పొద్దున వచ్చేసి ఇప్పుడు నైట్ 7కి వస్తావు, టైం ఎంత అవుతుంది, దిమాకు దానికి రేపు పొద్దున రా అని చెప్తాను. లేదంటే పికప్ కి రావాలి, ఏ టైం అయినా సరే వెళ్ళిపోతావు వచ్చేసది. మూవీ వదిలేసి వచ్చేసది. ఇది వచ్చింది కూడా అట్లా నైట్ పూట. ఫస్ట్ కలవడం తను నేనంటే మూవీలో ఉన్నా నేను, సిస్టర్ బ్రదర్స్ అండ్ మా బిఎఫ్. ఇంకా కాల్ చేసింది ఇట్లా ఇట్లా అయింది కొంచెం రా అని చెప్తే ఇంకా అప్పుడే ఇట్లా మూవీ మధ్యలో నుంచి వెళ్ళిపోయినా. ఓకే ఆ టైంలో అసలు ఎక్స్పెక్టెడా ఇలా కలుస్తారు ఇద్దరు ఇంత క్లోజ్ అవుతారు అని చెప్పి? ఒక టైంలో ఆమె రీల్స్ చూస్తుండే, ఇప్పుడు ఇద్దరం క్లోజ్ ఉన్నాం, బెస్ట్ ఫ్రెండ్. అసలు రీల్స్ చూస్తుండేనా? నచ్చితే రీల్స్ నిజాన్ని చెప్పి ఇప్పుడు నాకు ఏం చెప్పా ఫోన్లో ఏం చెప్పా పక్కన వచ్చి కూర్చోబెట్టుకున్నాం. మా ఇంట్లోనే ఉంటది. నాకు వస్తే 2 ఇళ్ళలో ఇంకెవరి దగ్గర వెళ్ళా, లేకపోతే అక్క వాళ్ళ ఇంటికి వెళ్తా, లింగంపల్లి వెళ్తా. ఇంకా అక్క అంటే ఇక సెకండ్ అమ్మ లెక్క ఇక అంతే. చాలా బాగా చూసుకుంటది. ఇక దీనికి తెలుసు చెప్తాది, దీనికే చెప్తా, ఇదే ఆలోచిస్తుంది నా గురించి. వీళ్ళిద్దరు కూర్చొని మాట్లాడతారు తెలుసా. చేస్తుంది అంటే ముందు గురించి ఆలోచిస్తుంది. నేను అప్పుడు ఇట్లా తప్పులు చేసిన, ఒకవేళ చేయకపోతే నేను ఎక్కడ నుంచి ఎక్కడ పోతుండే అని చెప్పి ఇట్లా చేయి పట్టుకొని ఏడ్చుకుంటా చెప్తుంది. ఆమె ఇట్లా ఏడుస్తా నాకు ఏడుపు వస్తుంది. ఇద్దరు ఏడ్చుకుంటా. కొన్ని సీక్రెట్స్ చెప్పా. నేనైతే ఇప్పటి వరకు ఈ 4 months లా దానికి చెప్పకుండా నేను ఏం చేయలేదు. అందుకే నేను సోనియా పెద్ద ప్లాన్ వేసిన. సీక్రెట్స్ ఏం లేవు అన్నా, ఏముంటాయి సీక్రెట్స్ ఏం లేవు. అయ్యో ట్రైన్ చేసి తీసుకొచ్చినట్టు ఏం అడిగినా అన్ని ఏం అడిగినా చెప్పకు, దాని ఇష్టం అది. అంటే అట్లేం లేదు. సీక్రెట్స్ అంటే ఇద్దరికి అది సీక్రెట్ అడిగితే నేను ఆన్సర్ చెప్తా. ఏం సీక్రెట్స్ అంటే ఏం లేవు నార్మల్. ఇక అది మా వరకు సీక్రెట్ కాదు, ఇక అడిగితే చెప్తా. సరే నేను అడుగుతా చెప్తావా? ఓపెన్ చెప్పాలా అని. తనకున్న గుడ్ హ్యాబిట్స్ కొని చెప్పు, బ్యాడ్ హ్యాబిట్స్ కొని చెప్పు. గుడ్ హ్యాబిట్స్ బ్యాడ్ హ్యాబిట్స్ అంటే ఏదైనా స్మోకింగ్ కానీ లేకపోతే డ్రింకింగ్ కానీ. డ్రింకింగ్ ఉంది కానీ స్మోకింగ్ లేదు. ఉందా డ్రింకింగ్ హ్యాబిట్? ఎవరికి ఉంది? తినుకుంది నాకు. గోడు మీద దాల్చాడు మంచిగా. అవునా? ఏం తాగుతావు? ఓన్లీ బ్రీజర్ తాగుతుంది, ఇంకేం. డ్రింకింగ్ హ్యాబిట్ ఉందంటే నేను ఏదో అనుకున్నా. అట్లా ఏం లేదు. నువ్వు బ్రీజరే బాగుంటుందా? ట్యాగ్ దట్ బ్రీజర్ గర్ల్స్ అని చెప్పి ట్రోల్ అయితే మరి నీ ఇష్టం. బ్రీజర్ అన్నది అదొక ఆల్కహాలిక్ అంత పెద్దది ఏం లేదు, ఒక జ్యూస్ అంతే. ఎందుకు నేను మిమ్మల్ని ఈరోజు పిలవడం జరిగిందంటే, సో ఇప్పటిదాకా చెప్పినా కదా, సో మనకంటూ ది మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్స్ అంటూ కొంతమంది ఉంటారు. సరే ఎంత ఇబ్బందులు ఉన్నా, ఎంత స్ట్రగుల్స్ లో ఉన్నా, ఎంత లోలో ఉన్నా కూడా వాళ్ళ రాగానే ఆ స్పార్కిల్ అనేది వస్తుంది. సో అది నాకు తెలిసి తన లైఫ్ లో నువ్వే అని చెప్పి తను నాతో చెప్పడం జరిగింది. వావ్ సూపర్. సో మీ ఇద్దరు సరే ఇప్పుడు వ్యూవర్స్ కోసం ఒక మంచి పాట పాడొచ్చు కదా? సరే ఇది మాత్రం పరీక్ష. సరే నువ్వు సైలెంట్ ఉండు. సో తన బెస్ట్ ఫ్రెండ్ కదా, బెస్ట్ ఫ్రెండ్ అయితే ఒక పాట పాడు. నేనా కాదు కావాలి కాకుండా మరి కాదని చెప్పి మేము అనుకుంటాం. ఏదైనా ఒక 1 line పాడు. సరే నువ్వు ఆడు, ఎందుకంటే నీకు కొంచెం డిఫికల్టీ ఉంటది కాబట్టి నువ్వు పాడు. నువ్వు రావాలి చెప్పాకు. లేదు నువ్వు వాడు ఇప్పుడు. సో నీ ఫ్రెండ్ ఇష్టమైతే వాడబ్బా. कौन तुझे यू प्यार करेगा जैसे मैं करती हूँ. కథం రీల్ కదా, కథం రీల్ అంతే.
సో పాడింది కదా. నిన్నెవరింకా ప్రేమిస్తారు ప్రాణం కన్నా నాకన్నా, తెలుగులో అది, నేను హిందీలో పాడా. లైఫ్ లా ఒక అమ్మాయిని అంటే నిన్నే నమ్మిన, బెస్ట్ ఫ్రెండ్స్ అంటే చాలా మంది వస్తారు పోతారు, మోసం చేసినారు, నువ్వు మోసం చేయకంతే. ఓకే, సో నువ్వు ప్రామిస్ చేయాలంటే ఏం చేస్తావు? నేనేం చేయాలి, ఆల్రెడీ మేము చేసుకున్నాం కూడా. ఇప్పుడు నువ్వు నాకు రాజస్థాన్లో కిచెన్ లో ఉంది, అంటే కిచెన్ రూమ్ లో ఉంది. మేము అక్కడ ఉన్నప్పుడు నేను ఫోన్ మాట్లాడుతున్నా అనుకుంటా, ఫోన్ మాట్లాడుతుంటే పిలిచింది, చాయ్ పెడుతుంది. నాకు చాయ్ పిచ్చి, నాకు హెడ్ఏక్ వస్తే చాయ్ తాగ ప్రామ్ మంచి పెడతావా? బాగా పెడుతుంది చాయ్. నెక్స్ట్ టైం పెట్టినప్పుడు నేను ర్యాపిడో బుక్ చేస్తా. నిజంగా లేపుతుంది, జల్దీ ఉట్ట బ్రష్ కరా అని అంటది. బ్రష్ చేసి వచ్చేలోపు ఇగోవే చాయ్ అని అంటది, తాగుతా. మంచి హ్యాబిట్. అయితే ఏమేమి చాయ్ పెడుతుంది అనుకుంటా. అప్పుడు ఏం చేస్తున్నావు ఏమో, ఎందుకు వచ్చిందో దాని నోట్లో నుంచి నాకు నిజంగా ఇప్పుడు చెప్తుంది, దీనికి చెప్పలే. నా హార్ట్ కి ఎట్లనో ఫీల్ వెళ్ళిపోయాను. హర్ష నీకు ఒక మాట చెప్తా, నువ్వు కనుక నన్ను మోసం చేసినావు అనుకో నేను చంపేస్తా అంటున్నది నన్ను. చెప్పిన ఆమె ఎవరితో మాట్లాడుతుంది ఫోన్ లో, అమ్మాయితో ఎవరితో. అబ్బో, నాకు కోపం వచ్చింది. అన్న 1 hour మాట్లాడుతుంది. నేను అన్న నువ్వు ఎవరితో అయినా మాట్లాడగా నన్ను వదిలేసి వెళ్ళినావు అనుకో, ఇంకా సంథింగ్ ఇట్లా అన్న చంపేస్తుంది కూడా అని చెప్పి. సరే ప్రామిస్ ఆపి, ప్రామిస్ చేయలే. ఏం ప్రామిస్ చేస్తాను అట్లా చెప్పింది కదా. ఇక తనకి తెలుసు నేనేంటి, నేను ఎట్లా ఉంటా, నేను ఎవరికి నమ్మినా కూడా దీన్ని మాత్రం వదిలి పెట్టాను. దానికి తెలుసు ఎక్కడ పోయినా ఎంత తిట్టినా మళ్ళా దీని దగ్గరికే వస్తా, అది నా దగ్గరికే వస్తుంది. సూపర్. ఇంకా ఒకటే చెప్తా, నేను ఎన్నో చూసిన ఆ విషయం దానికి తెలుసు కాబట్టి నన్ను మోసం చేయకు, నా దగ్గర ఏది దాచొద్దు, నాతో ఎప్పుడు. సో ఇన్ కేస్ దూరం అయిపోయింది, ఆ టాపిక్ ఇప్పుడే మాట్లాడుకున్నాం మేము ఇంట్లో. మమ్మీ పైన ఏమి ఇట్లనే నేను బ్రష్ చేస్తుంది, ఇది బ్రష్ చేస్తుంది, ఇట్లనే మాట్లాడు. సో నీగో మనల్ని ఇట్లా చూసి కొంతమంది జలాయించుకుంటారు, ఇట్లా మనం అంటే ఇట్లా పడనోళ్ళు ఉంటారు. సడన్ కలిసినాము, మన బాండ్ ఇంకెక్కువ అయిపోయింది, బయట చాలా మంది మనకి గుర్తుపడతారు. ఇదేంది పిల్ల ఇన్ని రోజులు అక్కడ ఉండి రీల్స్ మన ఏరియాలో తిరుగుతుంది, ఈ పిల్లతో ఉంటుంది, ఏంది వీళ్ళ బాండ్ అని చెప్పేసారి ఇట్లా అనుకుంటారు. నజర్ అవుతుంది మన పైన. చూడు పక్క నాకు ఒక్కొక్కసారి భయం అవుతుంది, మనము విడిపోతామేమో అని చెప్పి అంటే నాకు కూడా భయం అవుతుంది. నేను కూడా అన్న సడన్గా అవును విడిపోతామేమో అన్న భయం వస్తుంది అని, కానీ అస్సలు తీసుకోలేదు. నా నోట్ల నుంచి ఎందుకు వచ్చింది అది? ఇంకా డౌట్ మొదలైందా మీకు? అట్లేం లేదు. సరే ఇన్ కేస్ నువ్వు ఆగు, సో నువ్వు చెప్పమ్మా. ఇన్ కేస్ తను నీకు దూరం అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ రీజన్ అవుతుంది అన్న, ఏదో ఒక రీజన్ లా. ఫస్ట్ ఇన్ కేస్ ఒకవేళ అయితే అయినా కలుస్తాం, సారీ చెప్పుకుంటాం, ఇట్లా చేసిన తప్పు నువ్వు నీకు చెప్తే నువ్వు తిడుతావేమో అని చెప్పి చెప్పలే, ఇట్లా కలుస్తాం అన్న, అట్లా ఏం లేదు. ఓకే, నువ్వు చెప్పు. ఇన్ కేస్ తను దూరం అయితే దానికి తెలుసు నేను డిప్రెషన్ లోకి వెళ్ళి అన్న ఏ జన్మలో అంతేనా? ఎందుకంటే నన్ను పట్టుకొని ఏడుస్తుంది అది, నువ్వు వదలకు నన్ను అని చెప్పి. ఎందుకంటే తను ఒక యూట్యూబర్, ఇన్స్టాలో రీల్స్ చేస్తారు, తనకు చాలా ఫ్రెండ్స్ ఉన్నారు. నేను యూట్యూబర్ కాకపోయినా నార్మల్ ఫ్రెండ్ అయినా, ఇప్పుడు యూట్యూబర్ అని ఉండద్దు, నువ్వు యూట్యూబర్ ఉన్నావు కాబట్టి నేను నీకు బెస్ట్ ఫ్రెండ్ ఉన్నా కాబట్టి నేను అండర్స్టాండింగ్ ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ తన అర్థం చేసుకోవాలి, వాళ్ళు ఉండాలి. తనకు నేను దొరికినా, నేను తనకు దొరికినా అంటే చాలా లక్కీ. నేను అనుకోలే, నాకు కూడా చాలా స్కూల్లో కాలేజ్ లా చాలా మోసపోయినాం. బట్ ఇప్పుడు ఓకే, సో మొత్తం ఇక్కడేనా లేకుంటే రాజస్థానా? నాది ప్రాపర్ రాజస్థాన్, బట్ మ్యారేజ్ అయినాక మమ్మీ డాడీ ఇక్కడే. డాడీ మార్బల్ కాంటాక్ట్స్, మమ్మీ హౌస్ వైఫ్. ఎలా ఉంటారు పేరెంట్స్ తో మీరు? చాలా బాగుంటారు. సో మొత్తానికి అయితే హ్యాపీగా మీ ఇద్దరు లైఫ్ నడుస్తుంది. సో నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఏం కోరుకుంటున్నా చెప్పాలా? మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. చెప్పక అసలు వద్దు, కట్ చేసి మనస్ఫూర్తిగా మనస్ఫూర్తిగా ఎప్పుడు హ్యాపీగా సంతోషంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. మీకు ఆల్మోస్ట్ తెలుసు, థర్డ్ పర్సన్ గురించి ఎక్కువ ఆలోచించకండి, మిస్అండర్స్టాండింగ్స్ చేసుకోకండి, సంతోషంగా ఉండండి. ఓకేనా? అట్లనే ఉన్నారు కదా మీరు. సో అవును, ఇది మనకు ఒక చాలా మందికి ఒక సొల్యూషన్ అయిపోయింది ఇది. సో నువ్వు ఇప్పటిదాకా అన్నావు కదా, సో తను ఫ్రెండ్ పక్కన తిరుగుతుంది, సో చుట్టుపక్కన వాళ్ళు ఏమనుకుంటారు, సో తను ఒక యూట్యూబర్, తిను ఇంట్లో ఉంటున్నారు, చుట్టుపక్కన వాళ్ళు ఏమనుకుంటున్నారు అని చెప్పి. సో వాళ్ళందరికీ ఇది ఒక ఆన్సర్ అని చెప్పుకోవచ్చు.
అంటే మీరు ఎవరు అసలు నీకు నువ్వు ఏమైతావు అని చెప్పి కూడా ప్రతి ఒక్కటి మన ఇంటర్వ్యూలో మనం షేర్ చేసుకున్నాం. ఇదే కాదు ఇంకొక పర్సన్ కూడా ఉన్నారు. షీ నోస్ హిమ్. దీనికి తెలుసు వాళ్ళు ఎవరో. వాళ్ళు కూడా నా చూసింది దగ్గర ఉండి వాళ్ళు నా కోసం ఏం చేసినారు. ఎవరు ఆ పేరు చెప్పు కదా. పేరు అగో పేరు మనిషి ఇక్కడ ఉంటే మనిషి ఇక్కడ ఉన్నట్టు చెప్తున్నా. మై అన్న లవర్ అయితే చెప్పలేను, బట్ ఇద్దరిలో అండర్స్టాండింగ్ చాలా బాగుంది. నేను 24 hours తనతో ఉంటా, తిను నాతో ఉంటది. మై అన్న ఉంటాడు ఒక అన్న, రీల్స్ లా ఉంటది ఈమె ఐడిలా డియో మై అని. లైక్ కొలాబరేషన్స్ వీడియోస్ ఎక్కువ ఉంటాయి. అవును చూసాను నేను. బాయ్ ఫ్రెండ్ లవ్ అయితే చెప్పలేను, చెప్తుంది కదా. లవ్ అయితే చెప్పలేను అన్న, బట్ అండర్స్టాండింగ్ ఇద్దరికి చాలా బాగుంది. సో ఫ్రెండ్ ఏదైనా అనుకోండి. ఇంకా అదొక బాండింగ్ అంతే ఇద్దరి మధ్య. ఇక చాలా ఒకగానొక సిచ్యువేషన్ లో ఆ పాస్ట్ తోని చూస్తే హీ వాజ్ దేర్, ఇంకా చూసుకుండు వచ్చిండు కొట్లాడి అట్లా అంతే. సో మొత్తానికి అయితే ఆలోచించుకో. సో లైఫ్ లో ఆల్రెడీ బ్యాక్ స్టెప్ వేసినావు కాబట్టి లైఫ్ లో, సో మళ్ళీ నువ్వు వెళ్ళాలనుకున్న గోల్ ఏదైతుందో అది రీచ్ చేయ దాంట్లో ప్రయత్నం చేయి. సో ఆల్మోస్ట్ నీకు అంత అర్థమైపోయింది, నీ ఫ్రెండ్ కూడా పక్కనే ఉంది కాబట్టి. సో నిజంగా థ్యాంక్ యూ సో మచ్. సో అడిగినందుకు, ఇంటర్వ్యూ ఇచ్చినందుకు, అలాగే మీ ఫ్రెండ్ కూడా థ్యాంక్ యూ. ఓకేనమ్మా, థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ.